అందరికీ నమస్కారం. ఇటీవలనే ఏదైతే యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి శంఖారావం ఉత్తరాంధ్ర పర్యటన కూడా మొన్న సాయంత్రం ముగించుకోవటం, మొత్తం 31 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఈ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకొని వెళ్ళడం జరిగింది. దీనికి సహకరించిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అలాగే ముఖ్యంగా ప్రజలకి, దాంతోపాటు ప్రధానంగా మా సోదరిమణి ఉషాకర్త ఉన్నారు కాబట్టి ఇక్కడ జనసేన, ఎందుకంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక పక్క టీడీపీ, మరో పక్క జనసేన నాయకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. అంతకు ముందే దాదాపు 3132 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని మరి విజయనగరం దగ్గర పోలేపల్లిలో ఆ యువగళం ముగింపు సభ కూడా ఒక నవ్వుతో నవ్వుతున్న రీతిలో జరుపుకోవటం, ఆ తర్వాత మళ్ళీ ఏదైతే పాదయాత్ర చేయని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ మొత్తం 31 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లో ఈ శంఖారావం కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ శంఖారావం సభ ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో సంబంధించిన అంశాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యాలు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్ళి ఒక చక్కటి అనుకూలమైన వాతావరణం జనసేన టీడీపీకి ఆ సభల ద్వారా మొత్తం కల్పించడం కూడా జరిగింది. దాంతోపాటు ప్రధానంగా భీమిలి, అలాగే ఏలూరు, మొన్న లేటెస్ట్గా రాప్తాడు, 3 చోట్ల కూడా సిద్ధం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సభలు కూడా ఎలా జరిగాయి, దానికి సంబంధించి ఎలా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సమాచార పౌర సంబంధాల శాఖ దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, అంటే మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఈరోజు పార్టీ కార్యక్రమాలకి వాడుతూ ఉన్నారు. మొత్తం విశాఖపట్నం కాదు, అయితే 13 జిల్లాలు, 3 జిల్లాల్లో కూడా రోడ్డు మీదకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి కామన్గా కనిపించే ఒక ఫ్లెక్సీ ఏదైతే ఉందో హోర్డింగ్ ఉంటుంది. ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయి చూపిస్తూ సిద్ధం అంటా ఉన్నాడు. అంటే వేలాది హోర్డింగ్స్, వందలాది కోట్ల రూపాయలతోటి ఈరోజు దాన్ని మొత్తం ఈరోజు వాళ్ళు హోరెత్తిస్తూ ఉన్నారు. మరి సభలు కూడా చూసాం. మొన్న రాప్తాడు మీటింగ్ అయితే నిన్న మొన్న మొత్తం చూసాం అధికారికంగా ఏ విధంగా చేశారు. దాదాపు 3000 ఆర్టీసీ బస్సులు, అంటే ఆ 4 జిల్లాల్లో మొత్తం జనజీవనం పూర్తిగా స్తంభించిపోయే విధంగా ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా తీసుకొని దానికి జనాలను తరలించి ఒక పక్క యాజ్ యూజువల్ మీటింగ్లో వీడియోలు కూడా మనకు వచ్చినాయండి. ఎలాగైతే బస్సుల్లో మద్యం సరఫరా చేశారు, ఎలా డబ్బులు పంపిణీ చేశారు, ఇవన్నీ చేసి మిలియన్ మార్చ్ అని చెప్పిన దాన్ని హడావుడి చేశారు. మరి దాని మీద కూడా నిన్న మనకు లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్లు ఏదైతే ఒక బీజేపీ సంబంధించిన నాయకుడు ఈ సెల్ టవర్స్ యాజమాన్యంతో మాట్లాడి అక్కడ మొత్తం ఎంతమంది గ్యాదర్ అయ్యారు ఏంటి మొత్తం కూడా తీసుకుంటే అవన్నీ కాకమ్మ కబుర్లు, మిలియన్ లేకపోతే 1/2 మిలియన్ ఏమీ లేవు. యాజ్ యూజువల్ వాళ్ళు ఎన్ని చెప్పుకున్నారు దానికంతా ఒక 400-500 కోట్ల జనం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీన్ని గత 3-4 నెలలుగా చూస్తూ ఉన్నాం. మొన్న 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు పార్టీ యొక్క పరిస్థితికి ఒక సంకేతం అని చెప్పని తెలియజేసుకుంటూ, ఎలాగైనా మనం ఎన్నికల్లో గెలవాలి, ఆ ఓట్లు దొంగోళ్ళు చేర్పించుకోవాలి, లేకపోతే రిగ్గింగ్ చేయాలి, లేకపోతే అక్రమాలు చేయాలి, ఏవి చేసినా గెలవాలని ఒక ఆలోచన తప్ప వేరేది కనిపించట్లేదు. దానికి పరాకాష్ట ఏంటంటే నిన్ననే మన ఉత్తరాంధ్రలో ఉన్న ఒక సీనియర్ మంత్రి, మరి ఎంతో అనుభవం ఉన్న మంత్రి, గతంలో కూడా 1-2 సార్లు మాట్లాడారు ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు. ఎవరైతే మన అధికార పార్టీకి ఓట్లు వేయరో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని చెప్పండి అని చెప్పి ఆ రోజు చెప్పాడు. మరి నిన్నైతే దానికి ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి వాలంటీర్లు మీకేమీ సర్వీస్ రూల్స్ లేవు, మీరే ఎన్నికల్లో సరళంగా ఉండాలి, మీరే ఓట్లు వేయించాలి, అవసరం వస్తే మీరు ఏజెంట్లుగా వెళ్ళి కూర్చోవాలి అని కూడా ఒక సీనియర్ మంత్రి మాట్లాడుతున్నారంటే ఈ పార్టీ యొక్క నాయకులు కానీ, పార్టీ యొక్క మంత్రులు కానీ ఏ విధంగా ఆలోచిస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. అంటే బై హుక్ ఆర్ క్రూక్
ఎలాగలాగా మనం గెలవాలి అనే లక్ష్యం తప్ప ఈ నిబంధనలు, రూల్స్, లేకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క ఈ కండిషన్స్ ఏవి కూడా వాళ్ళకి పట్టేటట్టుగా చూడలేదు. అలాగే మరి ఒక పక్క చూస్తే రాప్తాడ్ మీటింగ్ లో ఒక పత్రికా విలేకరి, అది ఏ పత్రికైనా కావచ్చు లేకపోతే ఏ టీవీని కావచ్చు, ఈరోజు 4th ఎస్టేట్ డెమోక్రసీలో మనం చెప్పుకునేది మీడియాని, అటువంటి పత్రికా విలేకరి ఏదో ఒకటి అక్కడ విజువల్స్, ఫొటోస్ కవర్ చేస్తుంటే ఆ వ్యక్తి పైన దాడి ఎంత పాశవికంగా, ఎంత ఆటవికంగా చేశారో మనందరం కూడా కళ్ళ కట్టినట్టు చూసాం. అంటే ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్త రాస్తేనో, ఒక ఫోటో తీస్తేనో వాళ్ళ మీద భౌతిక దాడులు చేసే ఒక కొత్త సంస్కృతి ఈ ప్రభుత్వంలో వచ్చింది. దాన్ని కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మరి ఇక ఈ ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చారు, ఆయన పర్యటన కూడా ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఏదో ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక యాగము లేకపోతే ఎప్పుడు చేస్తూ ఉంటే దాని ముగింపు కార్యక్రమానికి వచ్చారు. దాంట్లో తప్పట్టని కూడా వేయలేదు, ముఖ్యమంత్రి గారు రావచ్చు. కానీ గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చాలా కార్యక్రమాలకు వచ్చారు. గతంలో అనేక మంది అక్కడ ఆ పీఠానికి కూడా వెళ్ళారు. కానీ ఎప్పుడు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి వస్తే ఆ పర్యటనకు సంబంధించి ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వివిఐపి కాబట్టి ఆయన వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు లేకుండా దాన్ని ఎవరు కూడా విమర్శించరు, బాధపడరు, దాన్ని అందరూ కూడా హర్షిస్తారు కూడా. కానీ వీటన్నిటికంటే భిన్నంగా ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఇటువంటి విపరీతమైన ఏర్పాటు, అంటే ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి ఆ ఆశ్రమం దాకా మొత్తం ఎవరైతే మన ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో, డ్వాక్రా మహిళలు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, మొత్తం 24 పాయింట్లు ఒక 10 కిలోమీటర్ల పైన డిస్టెన్స్ లో మొత్తం మహిళల్ని, తర్వాత పెన్షనర్లు అందరినీ నిలబెట్టి మొత్తం ట్రాఫిక్ మొత్తం కూడా ప్యారలైజ్ చేసి మొత్తం జనజీవనం స్తంభం చేసే విధంగా చేసి ముఖ్యమంత్రి గారికి ఏర్పాటు చేశారు. అంటే ఇది ఏ విధంగా కరెక్టో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. అంటే ప్రజలు కూడా భయపడిపోతున్నారు, విశాఖపట్నం ముఖ్యమంత్రి వస్తున్నాడు, లేకపోతే ఇంకో ప్రాంతానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే అయ్యో ఈ పూట మనంతా ట్రాఫిక్ నిబంధనలు పెట్టేస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి హెలికాప్టర్లో రుచుకుంటూ వెళ్తున్నా కూడా, ఆకాశంలో ప్రయాణం చేస్తున్నా కూడా కింద నేల మీద ట్రాఫిక్ కాపేస్తా ఉన్నారు. మరి దానికి ఏంటి సంబంధం ఎవరికి అర్థం కావట్లేదు. ఆకాశంలో హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వెళ్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం ఏంటి? గతంలో ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చారు కదా, తిరిగారు కదా, వెళ్ళారు కదా, ఎప్పుడు ఇటువంటి విపరీతమైన వేయలేవు కదా, ఎందుకు ఇంత విపరీతమైన పోగొట్టబోతా ఉన్నారు కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఆ పార్టీకి సంబంధించిన విషయాలు చెప్పాను మీకు. నేను ఒక అనంతపూర్లో కొంతమంది శాసనసభ్యులు, అలాగే కొంతమంది రాయలసీమకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, ఇట్లా అందరూ కూడా ఒక్కొక్కరు ఆ పార్టీలో జరిగిన వాళ్ళ అనుభవాలు చెప్తా ఉంటే ఈ పార్టీ ఎటుపోతుంది అనేది కూడా ఆందోళన అందరికీ కలుగుతూ ఉంది. ఏది ఏమైనా సరే రేపు తెల్లారితే తూర్పును ఎలాగా సూర్యుడు ఉదయిస్తాడో రేపు జరిగే ఎన్నికల్లో జనసేన టీడీపీ అనేది ఒక సూపర్ డబుల్ హిట్ కాంబినేషన్ కాబోతా ఉంది. మొత్తం ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో నేను మొన్న మీటింగ్లో చెప్పినట్టుగా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏ సీటు మేము గెలుస్తామో చెప్పాలంటే వాళ్ళకి ఫలానా సీట్లను గ్యారెంటీ కనపట్ల, అంత స్పష్టంగా తెలుగుదేశం జనసేన గాలి అనేది ఇస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా డిఎస్సి అది కూడా పార్టీ ఆలోచన తెలుసుకుని నేను ఆల్రెడీ మొన్నే చెప్పాను, నేను అక్కడ నాతులు అయితే పోటీ చేయట్లేదు కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ కావాలని కూడా చెప్పాను, తప్పకుండా ఒక అభ్యర్థిని పెడదామని చెప్పారు. కొంతమంది ఆస్పిరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు, అవి కూడా పార్టీ దృష్టికి తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇన్ఛార్జ్ వస్తాం. మీరేంటి మొత్తం పంపించాలని ప్లాన్ చేస్తున్నారా? విజయనగరం నుంచి వచ్చారు, నిన్న మొన్న మీడియాలో వచ్చిన దగ్గర నుంచి చాలా మంది ఫోన్లు చేస్తారు, రండి అని వెల్కమ్ చేస్తా ఉన్నారు, అన్నీ ఉన్నాయి. బట్ అది కాదు కదా, అల్టిమేట్గా మనం ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకున్న తర్వాత ఎలా అని మాట్లాడతాం.